అది అది చూడండి, వీళ్ళు టీవీని చూస్తున్నారు లేక టీవీనే వీళ్ళని చూస్తుందో తెలియకుండా కూర్చొని చూస్తున్నారే, అందులో వాడిపోయిన క్యాలీఫ్లవర్ ఉంది, అది మా అత్త. ఇది దానికి పూసిన పువ్వు నా పెళ్ళం. ఇండియాలో నాతో చాలా పనులు ఉందంటే నేను ఇక్కడికి వచ్చా. అందుకే ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సుత్తి మొదలైంది అమ్మాయి. నేను మాట్లాడుతుంటే నీకు సుత్తిలాగుందా? నిన్నెవరన్నా అల్లుడు సీరియల్లో సుత్తి వస్తుంది ప్రతిదానికి నిన్నంటేలా. నీలాంటోడు వెనకటికి ఆవకాయ తెమ్మంటే ఆవు కింద కాడ కోసం వెతికాడట. అడగవేంటి అమ్మాయి? దేని గురించి? కాయల గురించా? మీరేంటండి మమ్మల్ని ప్రశాంతంగా టీవీ సీరియల్ కూడా చూసుకునేవారా? అయినా బెల్లం కొట్టిన రాలేలా నిలబడకపోతే ఆ ఇంట్లో పగిలిన బూజంతా దులిపొచ్చు కదా. బూజా? నేనా? ఒక స్పైడర్ మ్యాన్ పట్టుకుని బూజు దులపంటున్నా చూడండి. నా స్టామినా దగ్గర ఏదైనా ఉంటే చెప్పండి, చేస్తాను. అబ్బో, నీ స్టామినా ఏంటో మాకు తెలియదా ఏంటి? అయినా నా సాయశక్తుల్ని ప్రయత్నిస్తున్నాను కదే. నువ్వు ప్రయత్నించేది వీడు మా ఆయన అండి. నేను మల్లెపూలు పెట్టుకుని రాత్రి మంచం మీద పడుకుంటానా, వీడెళ్ళి ఆ సాలెపురు గూళ్ళో పడుకుంటాడు. రాత్రి వచ్చిన పూజంతా మా అమ్మ చూసి ఏమే మీ ఆయన రాత్రి అంతా తుమ్ము దులిపేశాడు అనుకుంటా కదా అని అంటుంది. అదేం లేదా అమ్ముడు? అక్కడ మొత్తం నీరు 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 పిల్లిలాగా జారు. స్టామినా దగ్గర పనులంటే అవి కాదే, ఎవరికైనా సహాయం చేయడం లేకపోతే కాపాడడం అలాంటివి ఉంటే చెప్పండి, చేస్తాను. అయితే జిఎస్టీ రద్దు చేయి. నేను అనవసరంగా పెళ్లి చేసుకున్నానే. అబ్బో, ఆ మాట నేను అనాలా? నీకు ఆ బూజు దులపడం రాదు, దులపడం రాదు. అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు సాంగ్ కి డాన్స్ కూడా రాదు. ఎందుకు నువ్వు ఉండిద్దా అండగా? స్పైడర్ మ్యాన్ అలాంటి పనులు చేయకూడదే. నువ్వు అసలు మంచివేనా? బుద్ధుందా? ఏ విషయం ఎక్కడ మాట్లాడాలో తెలీదా? సిగ్గులేని జన్మ నువ్వు. ఏ అల్లుడు, అమెరికాలో దిక్కు లేకుండా తిరుగుతుంటే అయ్యో పాపం అని చెప్పి ఇంత బీప్ బిడ్డనిస్తే నువ్వు ఇన్ని కష్టాలు పెడతావా?